ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆచూకీ కనిపెట్టడానికి ఇజ్రాయెల్ వాడిన టెక్నాలజీ చూసి ప్రపంచం షాక్ అవుతోంది. ఇరాన్ పెట్టిన ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి ఖమేనీ కదలికలను ఇజ్రాయెల్ పక్కాగా ట్రాక్ చేసింది. ఆ కెమెరాలే గూఢచారులుగా మారి ఆయన రహస్య స్థావరాన్ని పట్టించేశాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయంలోకి వస్తే, బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చడానికి ఇజ్రాయెల్ చేసిన ప్లాన్ వెనుక ఉన్న అసలు రహస్యం ట్రాఫిక్ కెమెరాలు. టెహ్రాన్ నగరంలోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఏళ్ల కిందటే తమ అధీనంలోకి తీసుకుంది. ఈ కెమెరాల నుండి వచ్చే ఫుటేజీని ఎన్క్రిప్ట్ చేసి నేరుగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సర్వర్లకు పంపించేవారు. ఖమేనీ పర్సనల్ బాడీ గార్డ్స్ ఎక్కడ కారు పార్క్ చేస్తున్నారు, వారు ఏ సమయానికి డ్యూటీ చేస్తున్నారు, వారి ఇళ్ల అడ్రస్ ఏంటి వంటి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మొత్తాన్ని ఈ కెమెరాల ద్వారా ఇజ్రాయెల్ కనిపెట్టింది. ఖమేనీ నివసించే పాస్చర్ స్ట్రీట్ వద్ద ఉన్న ఒక ప్రత్యేకమైన ట్రాఫిక్ కెమెరా ద్వారా లోపలికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు అనేది ఇజ్రాయెల్ స్పష్టంగా చూసింది. ఫిబ్రవరి 28న దాడి జరిగిన రోజున ఆ ప్రాంతంలోని మొబైల్ సిగ్నల్స్ పనిచేయకుండా ఇజ్రాయెల్ జామ్ చేసింది. దీనివల్ల బాడీ గార్డ్స్ ఎవరికి హెచ్చరికలు పంపలేకపోయారు. ఈ పక్కా సమాచారంతో ఖమేనీ తన కాంపౌండ్ లో ఒక మీటింగ్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా మెరుపు దాడి చేసి ఆయనను హతమార్చాయి. ఇరాన్ తన దేశ ప్రజలపై నిఘా ఉంచడానికి పెట్టిన కెమెరాలే చివరికి తమ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు తీయడానికి వాడబడ్డాయి. మనం పెంచుకున్న మొక్కే మనల్ని కొట్టినట్లు ఇరాన్ పరిస్థితి తయారైందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా. శత్రువు దేశంలో ఉంటూ శత్రువు కెమెరాలనే గూఢచారులుగా మార్చడం అంటే మామూలు విషయం కాదు. ఈ అదిరిపోయే అప్డేట్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇంటర్నేషనల్ వార్తల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట బటన్ గట్టిగా నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.